మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అభివృద్ధి జరగలేదని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేపై కబ్జా అనే ముద్ర పడిందని విమర్శించారు. నియోజకవర్గం మొత్తంలో ఒక్క 100 పడకల ఆసుపత్రిని కూడా కట్టలేదన్నారు. బంగారు తెలంగాణ బ్యాచ్ అందరూ కబ్జాల కోసమే బీఆర్ఎస్లోకి వచ్చారన్నారు. మండిపడ్డారు. అన్ని మేడ్చల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో హెల్త్ విషయం మాత్రం తీవ్రంగా నెగ్లెక్ట్ కాబడింది. చాలా అన్ఫార్చునేట్ ఇది. గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్కటి కూడా లేదు 100 పడకలు. కాబట్టి మేడ్చల్ జిల్లాకు ప్రత్యేకంగా ఒక్కొక్క నియోజకవర్గం చాలా పెద్దగా ఉంది. అందుకే మేము ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క నియోజకవర్గం పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కుత్బుల్లాపూర్ మార్నింగ్ టు ఈవినింగ్ తిరిగితే కూడా స్ట్రెచ్ సరిపోనంత ఉంది. సో ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో మినిమం 100 బెడెడ్ హాస్పిటల్ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అందులో గైనెక్ ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ 100 బెడెడ్ హాస్పిటల్స్ అయితే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఏ నియోజకవర్గం, ఈ 5 నియోజకవర్గాల్లో నేను చెప్పినట్టుగా ఎక్కడికి పోయినా కూడా మిషన్ భగీరథలో వచ్చే నీళ్ళ ప్రాబ్లం ఉన్నది. కొన్ని చోట్ల అయితే వారానికి ఒకసారి వస్తున్న పరిస్థితి, సూరారంలో 5 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్న పరిస్థితి ఉన్నది. ఇక జవహర్ నగర్లో అయితే రిజిస్ట్రేషన్ కాదు, డబుల్ రిజిస్ట్రేషన్, మొత్తం రిజిస్ట్రేషన్ మాఫియా ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడైతే అసలు నీళ్ళు ఇచ్చే దిక్కేలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు మనుషులు బతుకుతున్నారా అనేటటువంటి పరిస్థితులలో నిజంగా ఎంత పేదరికం చూసినామంటే మామూలుగా లేదు పేదరికం. మొన్న అల్వాల్లో భూదేవి నగర్కు పోతే మల్కాజ్గిరి నియోజకవర్గంలో రైలు పట్టా ఉన్నంత మేర, ఎంత రైలు పట్టా ఉంటే అంత 350 ఇండ్లు ఉన్నాయి. ఇంత చిన్న అగ్గిపెట్టెలు కూడా అసలు సిగ్గుపడతాయి ఆ సైజు చూసి, అంత చిన్న ఇండ్లు. అంటే ఘోరం ఏంటంటే అక్కడికి కేసీఆర్ గారు పోయారు సీఎం అయిన తర్వాత, అక్కడికి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయారు, అందరు నాయకులు పోయారు. మొత్తం ఆ 350 ఇండ్లు కూడా అందరు పాలమూరు వాళ్ళే, మళ్ళీ ఎప్పుడు వచ్చి సెటిల్ అయిన వాళ్ళు నాగర్ కర్నూలు వాళ్ళందరూ పోయిండ్రు. అందరు చెప్పిండ్రు మేము మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి. అసలు ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు. నిజంగా ఇండ్లు ఎవరికి అవసరమో వాళ్ళకి ఎవరికి ఇండ్లు అందని పరిస్థితి